రామకృష్ణ శ్రీరామకృష్ణుల పట్ల యోగినికి సంశయం కలగడము. జీవితాంతము యోగిన్ ఎంతో తక్కువ సమయము నిద్రించేవాడు. ఆ రోజు శ్రీరామకృష్ణుల గదిలో నుండి బయటకు వెళ్ళిన కాసేపటికే యోగిన్కు మేల్కొ వచ్చింది. లేచి చూస్తే గది తలుపులు తెరిచి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు మంచము మీద లేరు. ఇంత రాత్రివేళ ఆయన ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ఆయన శౌచాదుల నిమిత్తం వాడే చెంబు మొదలైనవన్నీ అక్కడే ఉన్నాయి. బహుశా ఆయన ఆరుబయట పచారు చేస్తున్నారేమోనని యోగిన్ అనుకున్నాడు. అప్పుడు అతడి మనస్సులో భయంకరమైన అనుమానం చెలరేగింది. అయితే శ్రీరామకృష్ణులు నహబత్లో వసిస్తున్న తమ భార్య వద్దకు వెళ్ళారా? ఈయన కూడా చెప్పేదొకటి చేసేది మరొకట కోవకు చెందే వ్యక్తా అని సందేహించాడు. యోగిన్ సందేహ నివృత్తి. అలాంటి ఆలోచన మదిలో మెదలగానే నాలో అనుమానము, భయము తదితర భావనలు చెలరేగాయి. ఎంత అనుచితమైన నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. తర్వాత నేను దగ్గరలోనే ఒక చోట నిలబడి నహబత్ తలుపు వైపు చూడసాగాను. కొన్ని నిమిషాలు అలా నిలబడ్డానో లేదో పంచవటి నుండి ఎవరో నడిచి వస్తున్న చెప్పుల సవ్వడి వినిపించింది. కాసేపట్లో శ్రీరామకృష్ణులు నా ముందుకు వచ్చారు. ఓ, ఇక్కడ నిలబడి ఉంది నువ్వా అని ఆప్యాయంగా నన్ను పలకరించారు. ఆయన గురించి అలా అనుమానపడినందుకు సిగ్గుతో చచ్చిపోయాను. తల పైకెత్తలేకపోయాను. నోట మాట రాలేదు. నా ముఖం చూసి ఆయన అంతా అర్థం చేసుకున్నారు. అయినా తప్పుపట్టక నన్ను అనునయిస్తూ, బేష్, మంచిదే, సాధువును పగలు పరిశీలించు, రాత్రి పరిశీలించు, ఆ తర్వాతే విశ్వసించు అలా అంటూ తమతో రమ్మని చెప్పి తమ గదివైపుకు నడిచారు. అనుమాన పిశాచము వాతపడి ఎంతో పెద్ద అపరాధం చేశానో గదా అని ఆలోచనలతో ఆ రాత్రి నాకిక నిద్ర పట్టలేదు. జై శ్రీరామకృష్ణ.